చాలా బాగా అయింది. నో మాకైతే నెక్స్ట్ సీన్ ఏమవుతుందని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని. మ్యాడ్ 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 లిటరలీ కేసీపీడి అయింది. No, no, please, no spoiler Alex, please. NTR is like man of the masses, like you can enjoy so much. షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ యూ హావ్. నో నాట్ ఈవెన్ రొటీన్, అసలు డైరెక్షన్ షార్ట్స్ అయితే నిజంగా చెప్తాను ఏ డైరెక్టర్ తీయలేరు అలాగా, లిటరలీ చెప్తున్నాను ఏ డైరెక్టర్ అలా తీయలేరు. జాన్వీ కపూర్ చెప్తున్నాను, మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవ్వరు బీచలేరు. జస్ట్ 20 minutes ఉంది, జస్ట్ దానికి అసలు సీన్స్ లేదు, సెకండ్ హాఫ్ ఒకటే ఉంది. లైక్ మూవీ హైలైట్స్ ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్, సెకండ్ థింగ్ లిటరలీ చెప్తున్నాను డైరెక్షన్. ఐ కెన్ సే ద డామ్ షూర్ నో డైరెక్టర్ కెన్ బీట్ లైక్ హిమ్. ఇట్స్ నాట్ రొటీన్ మూవీలో భరత్ అనే నేను శ్రీమంతుడు అయితే అస్సలు లేదు, రిలేటెడ్ ఏం లేదు, చాలా బాగుంది. అట్లా ఏం లేదండి. మేడం జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? అసలు అవసరం లేదనిపించింది. 20 minutes కరెక్ట్ కాదా అని నేను ఎట్లా చెప్తాను, జస్ట్ స్టోరీ బేస్డ్ వెళ్ళిపోయింది. స్టోరీకి ఎంత వరకు అవసరమో అంతవరకే పెట్టారు ఆమెని, అంతకంటే ఎక్కువే రీచ్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అసలు లాగ్ అనేది కానీ ఏం తెలియలేదు. మ్యూజిక్ వల్ల చాలా ఫైట్స్ చాలా బాగుంది. ఉందండి, అన్ని ఉన్నాయి సినిమాలో, కామెడీ ఉంది, ఫైట్ ఉంది, డాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది. అట్లా ఏం లేదండి. బాహుబలికి ఈ సినిమాకి ఎలా కంపేర్ చేస్తారు, పార్ట్ 2 ఉంది కదా అనేసి. వెనక నుంచి పొడిచినంత మాత్రాన అన్నిటికీ వెన్నుపోటు కనెక్ట్ చేసుకోలేము కదా. అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. క్యారెక్టర్ ఏదన్నా గట్టిగా గట్టిగా రాజమౌళి సెంటిమెంట్, రాజమౌళి కర్స్ ఖచ్చితంగా బ్రేక్ అయిపోయిందన్న. కొరటాల శివ గారు మీరు ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు, ఆచార్యతో అన్నారు కానీ కుదరలేదు, కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ గారు 6 ఏళ్ల తర్వాత స్టాండ్ అలోన్ మూవీతో వచ్చారు, అది కూడా రాజమౌళి సినిమా తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టారు. వితిన్ 2 years, అది కూడా రాజమౌళి గారి సినిమా తర్వాత వితిన్ 2 years చాలా పెద్ద హిట్ కొట్టారు వితౌట్ ఎ బ్రేక్. ఎన్టీఆర్ 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 అంతే. ఎన్టీఆర్ తండ్రిగా, ఎన్టీఆర్ కొడుకుగా, తండ్రిని మించిన కొడుకు, కొడుక్కి దగ్గర కొడుకు తండ్రి. ఆచార్య మార్క్ డెఫినెట్ గా పోయిందన్న. అది ఆచార్య ఎందుకు పోయిందో దేనికి పోయిందో ఎవరికి తెలియదు. ఒకసారి అయితే ఉంటాయి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా, సచిన్ టెండూల్కర్ డక్అవుట్ అవుతాడన్న, యాక్సెప్ట్ చేయాలంతే. సినిమాలు చూడకండి పోయే వాళ్ళు అంతే, మీరు సినిమాలు చూడకండి అంతే. మీరు సినిమాలు చూడకుండా ఇంకేం చేస్తారో చేయండి, లేదా మీరే వచ్చే సినిమా తీయండి. బాగాలేదన్న వాళ్ళు ఎందుకు బాగాలేదో మీరు చెప్పండి. మీరు చెప్పి ఎందుకు బాగాలేదో ఆ పాయింట్లు చెప్పినప్పుడు ఆ పాయింట్లను చూసుకుంటూ మైండ్లో పెట్టుకొని ఒక సినిమా మీరు తీయండి. ఆ సినిమా వెనుకున్న కష్టం మీకు తెలుస్తుంది. ఎన్టీఆర్ అన్న, ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, అనిరుద్ గారు బీజిఎం సాంగ్స్ ఎస్పెషల్లీ చితగ్గొట్టేశారు. అంటే మీకు ఆ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాక ఎన్టీఆర్ గారి కళ్ళు, ఎన్టీఆర్ గారి ఫియర్స్ యాక్షన్ మనకు ముందు తెలిసిందే. అరవింద సమేతలో చిన్న కాఫీ తాగుతూనే అంత పెద్ద వార్నింగ్ ఇస్తారు. అలాంటిది ఇక్కడ కత్తి పట్టుకొని ఒక్కొక్కడికి వార్నింగ్ ఇస్తుంటే అనిరుద్ కొట్టిన బీజిఎంకి, కొరటాల శివ గారు సృష్టించిన ప్రపంచంలో అక్కడ ఇచ్చిన విఎఫ్ఎక్స్ కి ఖచ్చితంగా న్యాయం జరిగింది. మనం ట్రైలర్లో చూసిన డైలాగులు కానీ, ఆ డైలాగులు మనకి సముద్రం ఎరుపెక్కడం, అది ఎంత యాప్టో మనం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లు మనం ఇన్వాల్వ్ అయిపోతాం. సో ఖచ్చితంగా కామెడీ అక్కడక్కడ ఓకే ఓకే అన్నట్టు ఉండే అన్న, కుళ్ళు జోకులు అంటాను నేను అంతే. డైరెక్షన్ అలా కొత్తగా చూపించింది. ఒక మిర్చి, ఒక శ్రీమంతుడు, ఆ స్టోరీలో ఒక డిఫరెంట్, ఇది ఒక దేవర స్టోరీ ఒక డిఫరెంట్. అంటే ఏ స్టోరీకి అది డిఫరెంట్ ఉంది, అంతేగాని దేనికి అటాచ్మెంట్ లేదు. కొంతమంది ఏమంటారంటే అనిరుద్ మ్యూజిక్ కూడా కొత్తగా చేసిండు, మంచిగా చేసిండు. అంటే మ్యూజిక్ మాత్రం కొత్త మ్యూజిక్ కొట్టిండు. ఫస్ట్ సాంగ్ మాత్రం ఏం డాన్స్ చేసిండు, మళ్ళీ ఒక నాకు మెగాస్టార్ కనిపించింది డాన్స్ చేస్తే. ఎన్టీఆర్ గారు ఏం డాన్స్ చేసిండు సాంగ్ మీద, ఇచ్చి పడేసిండు డాన్స్ మాత్రం. ఆ సెకండ్ సాంగ్ చుట్టమల్లి సాంగ్ ఉంటుంది జాన్వీ కపూర్ది, దానిపైన కూడా సాంగ్ బాగా చేసిండు. ఇంకోటి ఇలా శ్రీకాంత్ గారు ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్ గారు చెప్పాలంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అంటే ఇద్దరికి ఫైట్స్ కూడా బాగా కుదిరింది. ఫస్ట్ ఫైట్ ఉంటుంది, తండ్రికి సైఫ్ అలీకి ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్స్ మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు.
ఇంకోటి పడవలా ఉంటది ఆ సీన్స్ కానీ దొంగతనం చేయడం కానీ ఇట్లా పైకి జంప్ చేయడము ఆ పడవ లోపల పోవడము ఫైరింగ్ కానీ అవి ఒక కొత్తగా ఒక డిఫరెన్స్. శ్రీకాంత్ క్యారెక్టర్ ఒక అన్న క్యారెక్టర్ లెక్క ఉంటా ఒక పెద్ద మనిషి లెక్క. సో బేసిక్ గా ఎవరైనా ఈజీగా కనిపెట్టేస్తారు. సో అసలు ఒక్క పాజిటివ్ ఉందంటే ఒక ఫస్ట్ ఆఫ్ షిప్ ఫైట్ ఒకటి ఉంటుంది, దానికి ఫాలోయింగ్ ఒక వార్నింగ్ సీన్. మనం బ్లాస్ట్ చూస్తాం ట్రైలర్, ఆ సీన్ లో బీజిఎం చాలా బాగుంటది. అదొక్కటి, ఇంకా మిగతా బీజిఎం అంతా ట్రైలర్ లో విన్నది అదే ఉంది కాబట్టి అక్కడ కూడా పెద్ద హై. అండ్ లాస్ట్ షార్క్ ఫైట్ లో బీజిఎం బాగుంది కానీ సీన్ అయితే బాగాలేదు. ఆ షార్క్ ఫైట్ కు షార్క్ కూడా చాలా ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు, అంతా ఫోర్స్డ్ అన్న. అసలు న్యాచురల్ గా అయితే అంత ఫోర్స్డ్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్ అన్న. హిట్ ఫ్లాప్ అసలు మాట అవసరం, డిజాస్టర్ అంతే. డిజాస్టర్ ఇంకా రేటింగ్ డిజాస్టర్ ఎంత రేటింగ్ ఇస్తారో అది ఇచ్చేయండి అన్న, మనకి రేటింగ్ సంగతి తెలియదు. నేను యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అన్న, మెగా ఫ్యాన్ అయితే కాదు. సినిమా చూస్తే చాంద్రాదేం నాకు అనిపించింది చెప్పాను, నాకేమంత చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బాగుంటుంది, సెకండ్ హాఫ్ లాగుతాడు అనుకున్నాను కానీ ఫస్ట్ హాఫ్కి అర్థమైంది ఫ్లాట్కి వెళ్ళిపోతుందని. కాకపోతే ఆ సీన్ కొంచెం ఇంటర్వెల్ కూడా అంత హై ఏమి లేదు, ఎందుకంటే ఆడిద్ది, ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడిద్ది. కానీ కలెక్షన్స్ అయితే రికవర్ అయిపోద్ది అనుకున్నా, 100% కాదు కానీ నాకు తెలిసి ఇంత మరి ఇంకొంచెం బెటర్గా తీసుంటే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు అంత. సినిమా ఎలా ఉంది? దేవర సినిమా చూడడం జరిగిందండి. సినిమా చాలా బాగుంది నిజంగా. సినిమా అయితే ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ ఇంకా గూస్ బంప్ తెప్పించే ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు అనే మరొకసారి చూపించాడు మావాడు. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ఎలా ఉంటుంది అంటే చివరికి ఈ రేంజ్ లో చూపించాడు. చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చెప్పవసరం లేదు. అనిరుద్ధ్ అయితే చించి పడేసాడు. తెలుగు ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుందా? ఇంకా మించి ఉందమ్మా, ఎక్స్పెక్టేషన్ మించే ఉంది. ఇంకా చాలా మంది అంటారంటే జాన్వీ గారికి కొంచెం నేరేషన్, తక్కువ నేరేషన్ ఇచ్చారంటారు. పార్ట్ 1 లో ఎంతవరకు చూపించారో అంతవరకు చూపించారు. పార్ట్ 2 లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొరటాల శివ గారు అయితే డైరెక్షన్, ఆయన రాత, తీత, కోత, మోత, దేవర, జాతర అనే రేంజ్ లో అయితే చూపించారు. అదే మన ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో సినిమా తీసిన ప్రతి సినిమా తర్వాత వచ్చిన సినిమా ప్రతిదీ ఫ్లాప్ అంటారు. ఆ రికార్డు కూడా మావాడు చెరిపేశాడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, బొమ్మ అయితే అదిరిపోయింది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పెద్ద చూపించారు, దేవరం చూపించారు, సెకండ్ హాఫ్ వరం చూపించారు కాబట్టి దానికి దీనికి పొంతనే లేదు సినిమా. చాలా అంటే పార్ట్ 1, పార్ట్ 2 వస్తున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంటది. సినిమా చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేయడానికి ఈ 5 రూపాయల బ్యాచ్లు ఉంటారు, పేటీఎం బ్యాచ్లు. అలాంటి ఎదలుగా ఒకటే మాట చెప్పి తీసుకొడేస్తాను. నా దగ్గర సంబంధం చెప్పాను, అవసరమైతే పోలీస్ స్టేషన్లో 10 రోజులను కూర్చోండి, ఇబ్బంది లేదు. సినిమా అయితే చాలా బాగుంది. కొంతమంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు, అదైతే మీరేం పట్టించుకోవద్దు. దేవరా సినిమా ఇంత మంచి అద్భుతమైన సినిమా మళ్ళీ రాదు. కొరటాల శివ గారు ఇలాంటి సినిమా కూడా తీయలేడు అన్న అభిప్రాయం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. ఆచార్య 2 లాగా ఉందనుకుంటా అన్న. వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే ఆచార్య 2 సినిమా మీరు చూశారు, ఏ రేంజ్ లో తెలుసు. దేవర సినిమా కూడా మీరు చూశారు. నిజంగా మనస్ఫూర్తిగా చూస్తుంటే ఆ మాట రాదు. మీరు ఏదో ఆ ట్రైలర్ చూసో, టేసర్ చూసో మీరు ఊహించేసుకుంటే మీరు నిపుణులు కాదు కదా, సైంటిస్టులు అయితే కాదు కదా. మీరు ఊహించే ఎన్నైనా ఊహించే ఊహకేమైంది. సినిమా చూడాలా. 250 రూపాయలు, 300, 400 ఎంతకంత పెట్టి సినిమా చూసి అందులో ఏదో చెప్పాలా. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను చెప్పడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా అయితే బాగుందన్నారు. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. బొమ్మ అయితే అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. హైలైట్ ఒకటి సముద్రంలో ఫైట్ ఉంటుంది, అది తోపు అనమాట. జాన్వీ కపూర్ యాక్టింగ్ బెటర్ అని, ఎందుకంటే తనది చెప్పడానికి ఏం లేదు. ఒక 10 నిమిషాలే ఉంటుంది సినిమా మొత్తం మీద, ఒక సాంగ్ లో ఉంటుంది అంతే, అంతకంటే అయితే ఆమె కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా 10 మినిట్స్ రోలే తనది. తనకి అంత ప్రిఫరెన్స్ చేయలేదు. విలన్ క్యారెక్టర్ యావరేజ్ పోతుంది, నార్మల్గా ఉంటుంది. ఎట్లా అంటే విలన్ కి అంత ఎక్కువ ఏం లేదు, జస్ట్ డల్ ఉంటుంది విలన్ రోల్ కూడా. లాగ్ ఏం లేదు, సీట్ లో కూర్చోబెట్టాడు. 3 అవర్స్ కూడా సీట్ లో కూర్చోవచ్చు, లాగ్ అయితే ఏం లేదు, బోర్ కొట్టదు సినిమా. ఓకే, ఓవరాల్ గా అయితే నేను 5కి 3 ఇస్తా. బట్ సాంగ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్. కామెడీ ఏం లేదు, కామెడీ తక్కువ, చాలా తక్కువ ఉంటుంది, ఏం లేదు కామెడీ అయితే. ఓకే, చెప్తున్నా కదా నేను, ఎన్టీఆర్ కి ఆడుకోండి ఫ్యాన్, చింపేసుకుంటా నేను. ఎన్టీఆర్ అంటే చింపేసుకుంటా, అది ఆంధ్రానే. ఎన్టీఆర్ అంటే చింపేసుకుంటా, కానీ అంత చింపుకోవడానికి లేదు. RRR కి అంత ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఓవరాల్ గా యావరేజ్కి వెళ్తుంది సినిమా.
ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. ఫస్ట్ హాఫ్ కూడా అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకలాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లోనే కొంచెం డల్ ఉంటుంది అంతే. ఓవరాల్ గా యావరేజ్ యాక్చువల్ గా నేను 6 years తర్వాత వచ్చిందని కానీ అంత హైప్ పెట్టుకున్నా. హైప్ అయితే అందలే. ఒకటి ఓవరాల్ సినిమా మొత్తం మీద ఎన్టీఆర్ సినిమాకి హైలైట్ అది. ఓవరాల్ ఎవరు లేదు. డైలాగ్స్ నార్మల్ ఉంటాయి కదా మనం అంతా చెప్తున్నా అభిమానాన్ని నాకు కొంచెం డిస్పార్ట్మెంట్ అయింది సినిమా గురించి అయితే 100%. దేవరా వరా సూపర్ గా ఉందండి. మూవీ బ్రహ్మాండంగా ఉంది. నాకు ఎందుకు అర్థమైతలేదు మరి, మన దగ్గర ఆడియన్స్ లో లోపం ఉందా, లేకపోతే మన వాళ్ళు కథ తీసలేరా అనేటువంటి చిన్న సందేహం ఉంది. ఈ రోజు నేను చూసా దేవరా సినిమా, దాంతో క్లియర్ అయింది. ఇక్కడ ఎక్కడ లోపం ఉంది అని అంటే ఆడియన్స్ లోపం ఉంది. ఎందుకు అని అంటే మన వాళ్ళు ఎంతసేపు మా సినిమాలు తప్ప ఒక క్లాస్ సినిమా చూసేంత ఇది లేదు, మెచ్యూరిటీ రాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలీవుడ్ తీసుకోండి, క్లాస్ సినిమాకున్న ఆడియన్సే వేరే ఉంటారు. అండ్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఓకే కథ మనం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ద స్టోరీ ఏంటంటే మారణాయుధాలని ఒడ్డుకు తేవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలని కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో తండ్రి చనిపోయాడా, లేకుంటే కొడుకు చంపేశాడా, లేకుంటే కొడుకు పుట్టుకొని వచ్చాడా అనేటువంటిది ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా చెప్పేస్తే మళ్ళీ సస్పెన్స్ రివీల్ అవుతుంది. థియేటర్కి ఎవరు ఓడు, అర్థమైందా? మళ్ళీ 200 కోట్ల కలెక్షన్ రావు. సో ప్రాంతీయ పరంగా కలెక్షన్ బాగానే చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఎందుకు నెగిటివ్ రివ్యూస్ చేస్తుందో నాకు అర్థం కాదు. సినిమా బాగాలేదు అది అని చెప్పేసి. సినిమా బాగాలేకపోతే నాకు మొన్న సినిమా నచ్చలే, బుద్ధ నేను చేసినాను. అయితే ఇప్పుడు అనవసరం కదా అది. ఏదో నాకు అర్థం కాలేదు. చాలా మంది అంటా ఉన్నారు సినిమా బాగాలేదని. ఇప్పుడు సినిమా నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి పోతుంది. అది పెద్ద ద్రోహం అది చేసినాం. ఓవరాల్ గా నాకు తెలిసి ఇంతమంది అదృష్ట తర్వాత ఒక బెటర్ క్యారెక్టర్ ఏది అని అంటే ఎన్టీఆర్ గారికి ఇదే. కొంతమంది నెగిటివ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నారు, మీరేమంటారు? ఫ్యాన్స్ లేదు, ఏసీ లేవు. అవన్నీ ఏంటంటే ఓడు చెప్పినాడు ఒకడు ఎన్టీఆర్కి యాక్టింగ్ రాదు, వానికి యాక్టింగ్ రాదు అని గుడ్డు కొట్టించాడు. యాక్టింగ్ రాకపోతే ఈడున్నారా, ఇది సినిమాలు తీసినారా మాట విషయం చెప్తా. అవును, ఆ సినిమా పోతే కూడా ఏమైనా ఒరిగేది ఉందా? మీకు ఏమైనా వేరే ఆప్షన్ ఉందా? మీకు టైంపాస్ కాదు థియేటర్ రావాల్సిందే. ఆ సినిమా ఎట్లా ఉండి చూడాల్సిందే. అర్థమైందా? దానికి ఎందుకన్నా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. అర్థమైందా? ఇప్పుడు నాకు చూడాలనిపించింది, తెల్లజామున 1 గంటల వేసి కూర్చున్నా, రివ్యూ ఇవ్వాలని దూల వచ్చింది, రివ్యూ ఇచ్చి రివ్యూ ఇస్తున్నా. ఇది సో నెగిటివ్ రూమర్స్కి లేదన్నా కథ ఇదండి. గురువు గారు మంచి ప్రశ్నలు వేయండి గురువు గారు. మీ ఆడియన్స్ ఎదుగు వస్తూ ఉన్నారు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అండి? ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ లుక్ నిజంగా అమ్మా అదుర్స్ కాదు కాదు మనకు ప్రీవియస్ ఓకే లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చెప్పనీకి రావట్లే, కంపారిజన్ చేయడానికి రావట్లే. సో ఇంకోటి చూశాను నేను అక్కడ ఏదది గూగుల్లో కొన్ని అదే నెట్లో యూట్యూబ్లో కొన్ని చూసా. ఆంధ్ర వాళ్ళ తర్వాత హిట్ అని, శక్తి తర్వాత డబల్ హిట్ అని. ఇవన్నీ కాదు, నిజంగా ఒక మైండ్ సెట్ చూడండి. సినిమా కరెక్ట్గానే ఉంది. ఇందులో ఫ్యాన్స్ ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్తున్నాం, వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. సినిమా మటుకు బాగుంది. నేను విజిల్ వేయలేదన్నా, నేను వేయలేనా. స్టోరీ ఎలా ఉంది అర్థమైందా? ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందా మెయిన్ బలం ఏం తెలుసా? ఫస్ట్ హాఫ్కి బలం ఏం తెలుసా? ఒక క్యారెక్టర్ 2 విధాలుగా మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందా? అది ఒకవేళ అది కన్నా లేకపోతే నిజంగా మీరు చెప్పింది రైట్ అవుతుంది. సో దానికి అది ఇచ్చేసి నువ్వు అడగనేది అడుగు. సొరచాప కొద్దిగా తగ్గింది అనిపించింది నాకు. మన రాజమౌళి కూడా వస్తూ సొరచాప తీసుకుని వచ్చారు. కాకపోతే ఆయన సొరచాప కొద్దిగా పెద్ద తీసుకుని వచ్చారు, నాకు క్వాలిటీ తగ్గింది. బహుశా ఈ మధ్య కలితే అయిందేమో అది కూడా. ట్రిపులర్ తర్వాత చాలా రోజులకి మళ్ళీ వెంట తెరపైకి వచ్చారు. ఎవరు? మన ఎన్టీఆర్ గారా? బాగుంది అన్న సినిమా. లుక్ చూసి ఒకసారి. ఆయన ఇంకో విషయము, ఆ రత్నగిరిలో వాళ్ళకంటూ ప్రపంచానికి దూరంగా బతుకుతారని అంటారు. ఆయన ఆ విగ్ ఎక్కడి నుంచి వచ్చి నాకు అర్థం కాలే. 2 మిస్టేకులు. మురళీకృష్ణ 20 ఏళ్ల తర్వాత ఒకలాగా ఉంటాడు, 20 ఏళ్ల తర్వాత కూడా ఒకలాగా ఉంటాడు. అది కాదు కదా. జోగులమ్మ అది కూడా సేమ్ క్యారెక్టర్ అలాగనే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక కన్సైన్మెంట్ ఇది దొబ్బేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ చూడాలి, గంభీరమైన యాక్షన్ ఉంటుంది. బట్ అదే సొరచాప తీసుకువచ్చేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సరిగ్గా లేదు. అది ఎట్టుంటుంది అంటే అదే యాక్టింగ్. అది మరి ఎందుకు ఆయన కొరటాల శివ అది కావాలని మాలాంటి ట్రోలర్స్కి ఒక ఎరగా చేసినాడా అనేలా అనిపించింది అది. ఆ తర్వాత మిగతా అంతా ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. కొద్దిగా కండ పట్టింది. దేవరా అనేటువంటి క్యారెక్టర్కి కండ తగ్గింది. ఇది మన చిన్నోందేమో కండ పట్టింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మినహా మిగతా ఫ్యాన్స్ కి కూడా నచ్చే అవకాశాలు ఉంటుందా ఈ మూవీ? ఎన్టీఆర్ కి యాంటీ ఫ్యాన్స్ లేరే. Does he have any anti fans? నెగిటివ్ ట్రోల్సా? నెగిటివ్ ట్రోల్స్ పోతండి, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, మనకెందుకు దాని గురించి ఏమన్నా. ఇప్పుడు నెగిటివ్ ట్రోల్ చేసేవాడు ముందుకొచ్చి చేస్తే ఒకలాగా ఉంటుంది.
అవునా? నెగిటివ్ ట్రోల్ చేసినా పాజిటివ్ ట్రోల్ చేసినా ఆయన కొట్టు సినిమా కలెక్షన్ ఆయనకు వస్తుంది. ఓకేనా? సినిమా మటుకు బాగుంది. ఎన్ని క్వశ్చన్స్ ఇంకా? జానీ కపూర్ యాక్టింగ్ ఎలా? అది ఎందుకు పుట్టిందో, ఎందుకు పెట్టిందో, ఎందుకు వచ్చిందో సాంగ్ కూడా అర్థం కాలే నాకు. అదే సాంగ్ అది. ఇదే ఎందుకంటే మాస్ ఆడియన్స్ కి అలాంటిది కావాలని ఇది బలవంతంగా చొప్పించారే తప్పిస్తే ఆ సాంగ్ తీసేసినా కూడా సినిమా బాగానే ఉంటుంది. ఒక సాంగ్ చాలు, దేవరా టైటిల్ సాంగ్. మిగతా సాంగ్స్ అవసరం లేదు. రెండో సాంగ్ కూడా ఒకటి ఉంది, అది కూడా పర్వాలేదు, సిచ్యుయేషన్ తగ్గట్టు వచ్చింది. బట్ ఎందుకు పుట్టిందో ఎందుకు దూరిందో నాకు అర్థం కాదు ఆ సాంగ్. క్రియేషన్ కానీ బీజిఎం కానీ జాన్వీ కపూర్ అంతా ఎక్సలెంట్, ఎన్టీఆర్ సార్ లుక్ ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. విలన్ ఎక్సలెంట్, అంటే ఎవరి దానికి వాళ్ళు గట్టిగా ఇచ్చి పడేశారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఒక రేంజ్ లో ఉంది. బీజిఎం సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ భయ, ఎక్స్పీరియన్స్ చేయండి థియేటర్ లో. సూపర్ ఉంది మూవీ, అంటే మామూలు లేదు, ఒక రేంజ్. అంటే ఇంకా ఇంటర్వ్యూ సీక్వెన్స్ కానీ నెక్స్ట్ మన ఎండింగ్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే అదే ఆ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. అది ఫ్లాప్ మూవీస్ వస్తాయి రాజమౌళి ద్వారా, అట్లా ఏం లేదు. ఎర్రగా తీసాడు మూవీ, పరటాల శివ గట్టికి ఇచ్చి పడేశాడు. ఎన్టీఆర్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. లే అంత సీన్ లేదు. మూవీ కీన్ మూవీ, ఎక్సలెంట్ గా ఉంది. అందరూ చూడండి. 5 out of 5 ఇస్తుంది. నేను కథ చెప్పడం కాదన్నా, ఏంటంటే లాగ్ ఎక్కువైపోతుంది. స్పేస్ అంటే ఇప్పుడు చూసే ఆడియన్స్ కి ఎంత ఇంటెన్స్